లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం ఇలా తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు వారు జనసమూహముతో కలిసి వచ్చినప్పుడు జక్కయ్య తన జీవితంలో కలిగినటువంటి చిన్నపాటి విశ్వాసంతో యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో చూడాలని చెట్టు ఎక్కినప్పుడు యేసుక్రీస్తు వారు జక్కయ్యను చూసి, జక్కయ్య క్రిందికి దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ప్రవేశించవలసి ఉన్నది అని యేసుక్రీస్తు వారు అంటున్న సందర్భం. జక్కయ్య తన కలిగిన చిన్నటి విశ్వాసం వలన తన కుటుంబాన్ని అంతటికి కూడా రక్షణని కలుగు చేసుకున్నాం. ఈరోజు మనం మన దేవుని పట్ల ఎంతటి విశ్వాసాన్ని కనుపరుస్తున్నాము అన్నది మనకు మనం పరీక్షించుకోవాలి. చిన్నపాటి విశ్వాసం వల్ల జక్కయ్య తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆవగించేంత విశ్వాసం కలిగి ఉంటే ఒక పెద్ద చెట్టు వేళ్లతో సహా పెరికి సముద్రంలో పడవేయగల శక్తి ఈ విశ్వాసానికి ఉంది. విశ్వాసము ఒక రోగిని స్వస్థపరచు. విశ్వాసము అనేక మందికి రక్షణని, అనేక జీవితాలకి మార్గాన్ని, విశ్వాసము అనేక జీవితాల్లో వెలుగునిచ్చును. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కలుగునటువంటి విశ్వాసం అనే డాలును బలముగా పట్టుకొను, అది నిన్ను స్వస్థపరచును. ప్రతి ఒక్క జీవితంలో కూడా విశ్వాసం అనే నావను మునిగిపోకుండా చూసుకోవాలి. ఒక మనిషి హృదయం మారుటకు విశ్వాసము అవసరము. ఒక గాలి కట్టబడుటకు విశ్వాసము అవసరము. యేసుక్రీస్తు వారు విశ్వాసంతో శిష్యుల హృదయంలో నాటినటువంటి పరిచర్య అనే చిన్నటి విత్తనము ఈనాడు అనేక మంది సేవకులను ఏర్పరచుటకు, అనేక కోట్ల మంది రక్షణకు, అనేక జీవితాల్లో వెలుగుని నింపుటకు, ప్రతి హృదయం కట్టబడుటకు దేవుడు చూపించిన ఆనాటి విశ్వాసము ఈనాడు బలముగా ఏర్పడింది. అనేక సంఘాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక సందర్భాల్లో ప్రకటిస్తున్న ఈ యొక్క పరిచర్య ఆనాడు యేసుక్రీస్తు వారు నాటినటువంటి చిన్నటి విశ్వాసం అనే విత్తనం. ఈనాడు మనం ఎంతటి విశ్వాసాన్ని దేవుని పట్ల మనం చూపిస్తాం. నీ హృదయం మారాలంటే విశ్వాసము, ఎదుటివారి హృదయాన్ని మార్చాలన్నా ఈ విశ్వాసము అవసరం. ఒక రోగి స్వస్థపరచుటకు విశ్వాసం ఎంత, నీవు పరలోకం చేరడానికి కూడా విశ్వాసం అంతే అవసరం.